ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో ఒకప్పుడు భూమి లేని వాడికి భూమి ఇచ్చింది, ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చింది, అడవుల్లో భూములు దున్నుకునే వాడికి పోడు భూముల పట్టాలు ఇచ్చింది. ఈరోజు ఇవ్వడానికి పోడు భూములు లేవు, పంచిపెట్టడానికి అసైన్మెంట్ ల్యాండ్స్ లేవు. ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నది ఒకే ఒక్కటి, మీకు నాణ్యమైన విద్యను అందించడం. ఈరోజు పేదవాడి యొక్క భవిష్యత్తును, పేదవాడి యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి విద్యను ఒక ఆయుధంగా వాడుకోండి. విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది. విద్య ఒక్కటే మన తల్లిదండ్రులను సంతోషపెడుతుంది. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధుల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల వరకు, ఈరోజు డీజీపీ గారి నుంచి మొదలు పెడితే ఈ వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులందరికీ గౌరవం దక్కింది అని అంటే విద్య వల్ల దక్కిన అధికారమే తప్ప కులం వల్లనో బలం వల్లనో ఆస్తుల వల్లనో ఈ వేదిక మీద వాళ్ళ గౌరవం దక్కలే. ఇవాళ 1370 మంది మీకు నియామక పత్రాలు వచ్చినాయంటే మీ చదువు గొప్పతనం వల్లనే మీకు ఉద్యోగం వచ్చింది తప్ప మీకు వేరే రకంగా ముఖ్యమంత్రి గారు తెలుసో లేకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బంధువు అనో మీకు ఇవాళ ఉద్యోగ పత్రాలు ఇవ్వడం లేదు. చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది. ఆ చదువుకోవడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాల్సింది మీరే. ఈ ప్రభుత్వానికి వారధులు సారథులు మీరే. మేము చేసే నిర్ణయాలు సక్రమంగా అమలు జరగాలంటే మీరు చిత్తశుద్ధితో పని చెయ్యాలి. ఈ 10.5 లక్షల మంది ఎవరూ మారలే. ఎవరైనా మారింది 2023 డిసెంబర్ 7 నాడంటే ఒక 15 మంది మంత్రులు మాత్రమే మేము మారినాం. మిగతా వ్యవస్థ అంతా సేమ్. మరి పరిపాలనలో మార్పులు రావాలి, పరిపాలనలో ప్రక్షాళన జరగాలి అంటే మీరు సంపూర్ణంగా సహకరించాలి. ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు మన ఎకానమీని భారతదేశం 2047కి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. 100 సంవత్సరాలు స్వతంత్ర వేడుకలను చేసుకునే సందర్భంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. వికసిత్ భారత్ 2047లో ప్రపంచంలోనే అతి బలమైన ఆర్థిక దేశంగా బలపడాలి, భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఈనాడు మనం దేశ జనాభాలో 2.5% ఉన్నాం. ఈనాడు ఆర్థికంగా 5.1% మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో. దాన్ని ఈ జనాభాతోని 10% పెంచాలన్న లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థలో 10% తెలంగాణ రాష్ట్రం నుంచి అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు 2047లో ఎవరుంటారో నాకు తెలీదు, కానీ మీరందరూ 2047 వరకు ఈ ప్రభుత్వంలో ఉంటారు. ఈ తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే మీ కళ్ళతో చూస్తారు, మీ చేతులతో పనిచేస్తారు, మీ మనసులో ఆ లక్ష్యం ఉండాలి. 2034 వరకు నేను గ్యారంటీగా ఉంటా, మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉంటా. $1 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే మీరందరూ సహకరించాలి. 2047 మీ చేతుల్లోనే ఉంది. మీరే $3 ట్రిలియన్ ఎకానమీకి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. మీరందరూ నడిపిస్తారనే సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం నాకు ఉన్నది. ఎందుకనంటే మనందరం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నాం. దేశంలోనే అత్యధిక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలి అంటే మనందరం కూడా కష్టపడి పనిచేయాలి.